ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిలోని నేమ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ, పర్యావరణంపై అవగాహన కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. గుంటూరు జిల్లా కర్లపాలెంలో ఘనంగా శాకాహార ర్యాలీ. ఏలూరులోని సాయిబాబా గుడిలో 41 రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం, పత్రిజీ ప్రబోధాల కార్యక్రమం. తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధర్మవరం పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఓబయ్య ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు. అలాగే తన ధ్యాన అనుభవాలను, గురువు గారి ద్వారా పొందిన అనుభవాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఎన్నో ప్రాణాలు చేస్తాం. మనం చంపకుండా మనం చాకుని కానీ కుక్కలు కానీ జంతువులు అన్నిటికీ కోళ్ళు అన్ని పెంచుకుంటూ అంటాం కదా. అవి చంపుకొని తినే బదులు మనము పిల్లల మాదిరే చంపుతాము. అవి చంపుకొని తినే బదులు మన పిల్లలనే చంపుకొని తింటే ఎట్లుంటుంది అనేది ఆయన ఇదిగా చెప్పారు. అట్లా ఉంది. తర్వాత చనిపోయినవన్నీ మనం బతికినట్టు తింటే ఒక రకం, చనిపోయిన తినేది చనిపోయిన శ్మశానాన్ని చేస్తే శ్మశానంలో పూడుస్తారు. మన కడుపు శ్మశానం అంటే అట్లా దాంట్లో ఉండేది. ఈ మన కడుపు శ్మశానంతో పోల్చినాడు. ఇవన్నీ ఉంటే అవి చదువుతానే నేను ఇంకా అంతకుముందు ప్రతిరోజు తింటాను. మటన్, చికెన్, మటన్ ఏదో తింటాను. వారానికి 5 శనివారం కూడా తింటాను. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో 41 రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం, పత్రిజీ ప్రబోధాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 20వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉషా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. వాక్ క్షేత్రం గురించి చక్కగా వివరించారు. మన మాటలను ఎంతో జాగ్రత్తగా వాడాలని సూచించారు. ధ్యాన సాధనతో మన వాక్కు మరింత శక్తివంతం అవుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ ఉషను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి, ప్రసన్న, ధ్యానులు పాల్గొన్నారు. మన సమర్థతను గ్రహిస్తారు ఎదుగుతారు, మన నైపుణ్యం తెలుస్తుంది. అన్నీ కూడా ఎదుగుతారు. మన వాక్కుల ద్వారానే అంచనా వేస్తారు. కాబట్టి చాలా వరకు మన వాక్కుల్ని చాలా చక్కగా మాట్లాడడానికి అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా మన వాక్కి కూడా చాలా శక్తి ఉంటుంది. మనం ఎంతో ధ్యానసాధన చేసినప్పుడు మన వాక్కు ఏదైనా ఒక వాక్కు అంటే ఆ వాక్కు తప్పనిసరిగా జరిగి తీరదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో ముఖ్యంగా ఈ ధ్యానసాధన చేసే వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడకపోతే చాలా నష్టాలు కూడా జరిగే ప్రమాదం ఉందన్నమాట. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. వేమన పద్యాల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మం అనగా పట్టబయలు, తన్ను దానెరిగిన తానే ఓ బ్రహ్మము విశ్వదావిరామ వినురవేమా అన్నాడు. మనం ఎవరైతే బ్రహ్మను వదిలించుకుంటారో వాళ్ళకి బ్రహ్మం దొరుకుతాడు. బ్రహ్మం అంటే సాక్షాత్తు ఆత్మ, సత్యము, దైవము, ఆనందము, అది ఏదైనా దానికి పేర్కొట్టుకోవచ్చు. అది మన దగ్గరే దొరుకుతుంది. బ్రహ్మం అనగా వేరే పరదేశం లేడు. మనకి ఏడో భగవంతుడు తిరుపతిలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, మక్కాలో ఉన్నాడు, గురుకులకు తీసుకొని పోతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు వేమన యోగి? బ్రహ్మం అనగా వేరే పరదేశం లేడు. బ్రహ్మం అనగా బట్టబయలు. బయలు అంటే ఏముంది చెప్పా? మొట్టమొదటిగా సృష్టి అంతా భగవంతుని స్వరూపమే. మరి అటువంటి స్వరూపం నీకు దొరకాలంటే ఈ యొక్క క్షణం, బయలు అంటే ఈ యొక్క క్షణంలోనే దొరుకుతాడు.
ఈ వర్తమానంలో మనం లీనమై ఉంటేనే మనకు భగవద్శక్తి దొరుకుతుంది. పిఎస్సిసి వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో నూతన పిరమిడ్ కోసం వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్లో 41 రోజులు సంకల్ప మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో మన కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేశారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, మన వాక్కు కూడా పరిశుద్ధమవుతుందని తెలియజేశారు. ధ్యానులు ప్రతి ఇంటికి వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యాన మిత్రులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే చెప్తుంటే మనకు ఏది డబ్బులు కానీ ప్లేస్ కానీ అన్నీ వస్తుంటాయి మనకు పిరమిడ్ మాస్టర్. కాబట్టి అందరూ కూడా సహకారంగా ఇంట్లో మీరు ఎప్పుడు ధ్యానం చేస్తే ఇప్పుడు సంకల్పం ఉండాలి. ఇంకొకటి మీరు కొత్త వాళ్ళకు కూడా మన ఇంటి పక్కల ఎవరికన్నా చెప్తూ ఉండాలి. ప్రతి మాస్టర్ ఇంటి పక్కల బాబాయ్ ప్రతిసారి ఏమిటంటే ఇంటి పక్కల మనం చెప్పాలి బాబా, వాళ్ళు ఇష్టం ఉంటే చేసి లేకపోతే చెప్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళు కలిసినప్పుడు అలా చూడు, ఇప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి టెంపుల్ నుంచి వచ్చారా, అట్లే ఇక మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినారు, ఇంకొకరు అలా తొలికొచ్చుకుంటే వాళ్ళ ఆరోగ్యం మంచిగా చేసిన వాళ్ళం అవుతాం మనం. ఎందుకంటే చూడండి, ఒక అద్భుతమైన వరం అంటే ఇదే ఒక అద్భుతమైన వరం అంటే ధ్యానమే. మన ఆరోగ్యం మన కోసం, ఇది ఎవరి కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం ఫ్యూచర్ చూడాలంటే కొన్ని ఏళ్ళు బతకాలంటే ధ్యానం చేయాలి. ఇంకొక విషయం, మనం ఎంత ధ్యాన సాధన చేస్తూ ఉంటాం అనుకోండి, మన బాడీలో అంత నెగిటివ్ అంత పోయి మనం ఏమనుకుంటే అలా అవుతుంది. ఎందుకంటే ధ్యానం ఎంత సాధన చేస్తే నోటి వాకు కూడా కరెక్ట్గా వస్తుంది. నువ్వు ఏమనుకుంటే నేను ఇన్నేళ్ళు బతకాలి. సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 196వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న, నిర్మల దంపతులు ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. భగవద్గీత 6వ అధ్యాయంలోని 13వ శ్లోకం నవం కాయ శిరోగ్రీవం ద్వారా ధ్యానం గురించి చక్కగా వివరించారు. అలాగే మంచి కథలు, ధ్యాన గీతాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అధ్యాయంలో 17వ శ్లోకములో అంత అద్భుతంగా చెప్పాడు. అది నిజమైన ధ్యానం అంటాడు. అది సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేచ నాసికా. అంటే నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క తలను, నీ యొక్క మెడను, నీ కంఠాన్ని, నీ యొక్క నాసికాగ్రహము, భ్రూమధ్యములో నీ యొక్క అంతర్ముఖ దృష్టిని నిలుపుము అంటాడు. అదే నిజమైన ధ్యానం అంటాడు. గురుగారు ఏమంటాడు, మన చాకర్మని అంటాడు. మనస అంటే ఏమి? మన యొక్క మనసు. వాచ అంటే ఏమి? మన యొక్క వాక్కు. కర్మన అంటే ఏమి? మనం చేసే పనులు. మనం చేసే ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడే మాట అన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. నువ్వు చెబుతా ఉంటావు మంచిగా, చేసే మాత్రము చెడు పని చేస్తాడు, అలా కాదు. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు అచ్యుత, నరేంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావల్లోని నేమ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యానం శిక్షణ, పర్యావరణంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి అపర ఘంటసాల రామచంద్రయ్య పర్యావరణంపై అద్భుతంగా పాటలు పాడి అలరించారు. ఆ తర్వాత కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సింహాద్రి విద్యార్థుల చేత ధ్యాన సాధన చేయించారు. అనంతరం విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించి మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కావలి పిరమిడ్ మాస్టర్స్ భాస్కర్ రెడ్డి, శిరీష దంపతులు, మాస్టర్లు సీనయ్య, పూజిత్ కుమార్, దేదీప్య పాల్గొన్నారు. కింద కాళ్ళు ఏదైనా ప్రెస్ అయితే కదలొచ్చు ఒకవేళ అవసరమైతే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మాత్రం తిరగవద్దు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఈ టమాటో నాటిన తర్వాత ప్రతి ఒక్కరు మీరు ధ్యానం చేస్తున్నట్టు మీ మొదలు టమాటో పంట అవుతారు. ఇంట్లో మీద నిలుస్తుంది.
తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో జ్ఞానదాతలుగా లక్ష్మీ రాజ్యం, సుజాతలు పాల్గొని స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యానం విశిష్టత, ధ్యాన సాధనతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. గుంటూరు జిల్లా కర్లపాలెంలోని గురువాణి ధ్యాన కేంద్రం 5వ వార్షికోత్సవ వేడుకలు అలాగే శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని కర్లపాలెం గణపరం రోడ్డులోని గురువాణి ధ్యాన కేంద్రం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభించి అనంతరం గ్రామ వీధుల గుండా తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించి శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వసుదైక కుటుంబం వ్యవస్థాపకులు మునిబాబు, గురువాణి ధ్యాన కేంద్రం నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, పిరమిడ్ మాస్టర్లు లీలాకుమారి, మాస్టర్లు, ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్లపాలెం గ్రామ ప్రజానీకానికి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు గురువాణి పిరమిడ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాఖాహారులు కావాలని, అహింసామూర్తులు కావాలని, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాము. जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी के जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी के ज्ञान जगत के ज्ञान जगत के ज्ञान जगत के शाकाहार जगत के शाकाहार जगत के आरोग्य जगत के आरोग्य जगत के आनंद जगत के महाकरुण शाकाहार रैली के महाकरुण शाकाहार रैली के నిజామాబాద్ జిల్లాలో 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్లు ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మండలం గుండారం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ శ్రీలత గుండారం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యానం విశిష్టత, ప్రయోజనాల గురించి తెలియజేసి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ध्यान जगत की ध्यान जगत की शाकाहार जगत की शाकाहार जगत की पिरमिड जगत की पिरमिड जगत की इल्लाली ध्यानम इल्लाली ध्यानम इंटिंटी ध्यानम इंटिंटी ध्यानम ఊరంత ధ్యానం ఊరంత ధ్యానం ఊరంత ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకి గుండారం ధ్యానులకి ధ్యాన గుండారంకి. శ్రీ దుర్గా పిరమిడ్ సాధన ఆరోగ్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని మానస సరోవరంలో మార్చి 21న సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ జీకే గారిచే జ్ఞాన సందేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని శిల్పకళ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ది పిరమిడ్ స్పిరిచువల్ కౌన్సిల్ అకాడమీ పిఎంసి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాశక్తి క్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు సేత్ మహావిజ్ఞానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల రెసిడెన్షియల్ వర్క్ షాప్ లో పాల్గొనదలిచిన వారు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని నిర్వాహకులు సూచించారు. అలాగే శాకాహారులు 60 రోజుల నుంచి 2 గంటల ధ్యాన సాధన చేస్తున్న వారు 15 నుంచి 60 సంవత్సరాల లోపు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో మార్చి 22న శ్రీ శారదా రామకృష్ణ ఆశ్రమం భద్రకాళి పీఠం 38వ వార్షికోత్సవం అలాగే షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 6వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు అఖండ ధ్యానం జరగనుంది. అనంతరం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు స్వామి విశ్వానంద, రఘురామయ్య, జైన్ కో శివ, చిరంజీవి, వి ఎర్రయ్యలు. గుంటూరు జిల్లా ఉండ్రవల్లి సెంటర్లో గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మార్చి 21న అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ, ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుగుణ, మునిబాబు దంపతులు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఉమ్మడి కృష్ణా జిల్లాల అధ్యక్షులు గంగాధర్ గాంధీ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు, విజయలక్ష్మి దంపతులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.